నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ పుతిన్ నిర్ణయం రక్షణ వాణిజ్యం సహా కీలక రంగాల్లో భారత్ రష్యా ఒప్పందాలు ఉక్రెయిన్తో రష్యా యుద్ధంపై భారత వైఖరిని స్పష్టం చేసిన ప్రధాని తటస్థంగా ఉంటామని వెల్లడి శాంతి స్థాపనే ఎప్పటికీ లక్ష్యం కావాలని ఉద్ఘాటన వరుసగా 5వ రోజు ఇబ్బందుల్లో ఇండిగో విమానయాన సంస్థ నేడు 700కు పైగా సర్వీసులు రద్దు విమానాశ్రయాల్లో ప్రయాణికుల ఇక్కట్లు విమానయాన రంగంలో సమస్యతో అప్రమత్తమైన డీజీసీఏ పైలట్ల వారాంతపు సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు త్వరలో పరిస్థితి చక్కబడే అవకాశం మన్యం జిల్లా భామినిలో పేరెంట్ టీచర్ మీటింగ్కు హాజరైన చంద్రబాబు దశలవారీ టీచర్లందరికీ ప్రపంచ స్థాయి శిక్షణ ఇప్పిస్తామని ప్రకటన హైదరాబాద్లో మధ్యతరగతి వారికి సొంతింటి పథకం త్వరలో అమల్లోకి తెస్తామన్న పొంగులేటి G+3 G+4 విధానంలో నిర్మాణాలు మరోసారి వృద్ధికే ప్రాధాన్యమిచ్చిన రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు గృహ వాహన రుణాలపై వడ్డీ తగ్గే అవకాశం ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడులను పెంచే లక్ష్యంతో 2030 ఆర్థిక సహకార కార్యక్రమానికి భారత్ రష్యాలు అంగీకరించాయి ఈ మేరకు ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశంలో ప్రకటించారు వలసలు మొబిలిటీ వైద్యం ఆహార భద్రత ఓడరేవులు షిప్పింగ్ రంగాల్లో సహకారంపై భారత్ రష్యాలు ఒప్పందాలు చేసుకున్నాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి ప్రధానమంత్రి మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు వలసలు మొబిలిటీ వైద్యం ఆహార భద్రత ఓడరేవులు షిప్పింగ్ రంగంలో సహకారంపై భారత్ రష్యాలు ఒప్పందం చేసుకున్నాయి ఇందుకు సంబంధించిన మోదీ పుతిన్ సమక్షంలో ఇరు దేశాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనేక చారిత్రాత్మక మైలురాళ్లను దాటుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చారని తెలిపారు భారత్ రష్యా మధ్య సంబంధాలు పరస్పర గౌరవం నమ్మకంతో కాలపరీక్షకు ఎల్లప్పుడూ నిలిచాయని మోదీ తెలిపారు 15 वर्ष पहले 2010 में हमारी साझेदारी को स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा मिला पिछले 2.5 दशक से उन्होंने अपने नेतृत्व और दूरदृष्टि से इन संबंधों को निरंतर सींचा है हर परिस्थिति में उनके नेतृत्व ने आपसी संबंधों को नई ऊंचाई दी है भारत के प्रति इस गहरी मित्रता और अटूट प्रतिबद्धता के लिए मैं राष्ट्रपति पुतिन का मेरे मित्र का हृदय से आभार व्यक्त करता हूं फ्रेंड्स पिछले 8 दशकों में विश्व में अनेक उतार चढ़ाव आए हैं मानवता को अनेक चुनौतियों और संकटों से गुजरना पड़ा है और इन सब के बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरफ बनी रही परस्पर सम्मान और गहरे विश्वास पर टिके ये संबंध समय की हर कसौटी पर हमेशा खरे उतरे हैं आज हमने इस नींव को और मजबूत करने के लिए सहयोग के सभी पहलुओं पर चर्चा की భారత్ రష్యా స్నేహ సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు అనేక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు చెప్పారు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించినట్లు తెలిపారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు పుతిన్ ప్రకటించారు ఇరు దేశాల వాణిజ్యం $64 బిలియన్ నుంచి $100 బిలియన్ పెరగాలని ఆకాంక్షించారు ఉమ్మడి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు పుతిన్ స్పష్టం చేశారు ఉక్రెయిన్తో రష్యా యుద్ధంపై భారత్ తటస్థంగా లేదని కేవలం శాంతి వైపే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు స్పష్టం చేశారు హైదరాబాద్ హౌస్లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఉక్రెయిన్ అంశాన్ని ప్రస్తావించారు శాంతి మాత్రమే సమస్యకు పరిష్కారమని మోదీ పుతిన్కు చెప్పినట్టు తెలిసింది ఈ విషయంలో భారత్ తటస్థంగా లేదని శాంతి వైపు మాత్రమే ఉందని వివరించారు చర్చలు దౌత్యం ద్వారా ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకాలని పుతిన్కు సూచించారు
యుద్ధం వివరాలను మోదీకి వివరించిన పుతిన్ తాము కూడా ఉక్రెయిన్తో సంధి ఒప్పందం చేసుకోవాలని యత్నిస్తున్నామని తెలిపారు. శాంతికున్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తున్నట్టు పుతిన్ వివరించారు. బహుళ ధ్రువ ప్రపంచం కోసం పనిచేస్తామని రష్యా అధినేత అన్నారు. భారత్ రష్యా సంబంధాలు పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయన్న పుతిన్ సాంకేతికత, కృత్రిమ మేధ, అంతరిక్ష రంగాల్లో కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. यूक्रेन के संबंध में भारत ने शुरुआत से शांति का पक्ष रखा है. हम इस विषय के शांतिपूर्ण और स्थायी समाधान के लिए किए जा रहे सभी प्रयासों का स्वागत करते हैं. भारत सदैव अपना योगदान देने के लिए तैयार रहा है और आगे भी रहेगा. అంతకుముందు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో 23వ అధికారిక స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్ మైదానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుతిన్కు సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్ వద్దకు పుతిన్ రాకముందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ అక్కడికి చేరుకున్నారు. తర్వాత అక్కడకు చేరుకున్న పుతిన్కు భారత సైనిక దళాలు గౌరవ వందనాన్ని సమర్పించాయి. ఎర్రతివాచిపై నడుస్తూ పుతిన్ సైనిక దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో భారత్ అధికారిక ఆహ్వానాన్ని స్వీకరించిన పుతిన్ తన వాహనంలో వెళ్లి రాజ్ఘాట్ను సందర్శించారు. అక్కడ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. రష్యా జాతీయ పతాకం రంగులతో కూడిన పుష్పగుచ్చాన్ని రాజ్ఘాట్ ఎదుట సమర్పించారు. స్మారక జ్యోతి ఎదుట పుష్పాలు సమర్పించి అంజలి ఘటించారు. తర్వాత అక్కడి విజిటర్స్ రిజిస్టర్లో పుతిన్ సంతకం చేశారు. విద్యార్థులను సానబెడితే ప్రపంచాన్నే శాసిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులెప్పుడూ ముందుండాలని పార్వతీపురం మన్యం జిల్లా భామిని పాఠశాలలో జరిగిన మెగా టీచర్ పేరెంటింగ్ మీటింగ్లో సూచించారు. పిల్లల బలాలు, బలహీనతలు గుర్తించగలగాలని టీచర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్తో కలిసి ఏపీ మోడల్ స్కూల్లో బోధనకు సంబంధించిన వినూత్న పద్ధతుల ప్రదర్శనను తిలకించారు. ఏపీ సమగ్ర శిక్ష రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని పరిశీలించారు. అనంతరం మాట్లాడిన సీఎం దేశానికి ప్రజలే పెద్ద ఆస్తి అని పునరుద్ఘాటించారు. విద్యార్థుల నాలెడ్జ్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందన్నారు. విద్యార్థులను సానబెడితే ప్రపంచాన్నే శాసిస్తారని అభిలషించారు. చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ప్రవేశపెట్టామని వివరించారు. ఈసారి మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ FLN అంటే ఏదో చదివేశాం, పై తరగతికి అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేసే కార్యక్రమం ఇది. అందుకే విద్యార్థుల్ని స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అనే 3 వర్గాలుగా స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు. మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి, వారి బలం ఏంటి, అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. గతంలో ఉపాధ్యాయులను అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారని సీఎం గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం టీచర్లను గౌరవించడం ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుందని తెలిపారు. ఒకప్పుడు మీరు చూస్తే 45 యాప్లు పెట్టారు. టీచర్ పని 24 గంటలు అదే పని చేసేవాడు. ఇప్పుడు సింపుల్ గా ఒక డాష్ బోర్డు తీసుకొచ్చాం, ఒకే సింపుల్ యాప్ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. మొదలు తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్ తో విద్యార్థుల భవిష్యత్తుతో కూడా పెడతాం. దీనివల్ల మీ క్యారియర్ ని ఏ విధంగా బిల్డప్ చేయాలో, ప్రపంచంలో జరిగే మార్పులు, చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకొని మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి లోకేష్ తెలిపారు. పాఠశాలలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సీఎం ఆదేశించారని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని తల్లిదండ్రులకు లోకేష్ పిలుపునిచ్చారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చామ్మా. 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తీసుకొచ్చాం. కరికులం ని బలోపేతం చేస్తున్నాం. పాఠాలే చెప్తాం కాదు, దాంట్లో ఎంతవరకు నేర్చుకున్నారు, డెప్త్ ఎంతవరకు వచ్చిందో నేరుగా తెలుసుకునేదానికి క్లిక్కర్ టెక్నాలజీ తీసుకొచ్చాం. పైలట్ ప్రాజెక్ట్ మన పాఠశాలలో అమలు చేశాం. ఉపాధ్యాయులు గతంలో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇబ్బంది పడ్డేవారు. ట్రాన్స్పరెంట్ గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వాళ్ళ కోసం తీసుకొచ్చాం. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన యూనిఫామ్లు ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం, చివరికి షూస్ కూడా ఇస్తున్నాం. ఏదో చదువుతో కాదు, పాఠాలతో పాటు ఆటలు, యోగా ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం. నైతిక విలువలు కూడా పిల్లలకి అందజేస్తున్నాం. రండి, మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన పీటీఎం విధానం ప్రస్తుతం 53 పాఠశాలల్లోనే అమలవుతోందని సీఎం తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. నేటి తరం విద్యార్థుల ఆలోచనలు, ప్రవర్తనే దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట శ్రీ శారదా జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఉపకరణాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రతి విద్యార్థులను నిగూఢమైన శక్తి దాగి ఉంటుందని, దాన్ని వెలికితీసి విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆడుకునేందుకు సరైన గ్రౌండ్ లేదని విద్యార్థులు చెప్పడంతో అందుకు తగ్గ స్థలం చూడాలని విద్యాశాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. లైబ్రరీ చూసాం. లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది, దానికి బీరువాలన్నీ ఉన్నాయి, కానీ లోపల పుస్తకాలు అంటే ఇంతమంది, ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది. క్రియేటివ్ కెపాసిటీ, ఇన్నోవేట్ చేయగలిగే మైండ్, ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి. మల్టీ టాస్కింగ్ చేయాలన్నా దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్. అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు, మన టీచర్స్ నేర్పించేది కాకుండా. అందుకే నేను నా సైడ్ నుంచి మీ లైబ్రరీని, నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను. మీకు తెలుగు పుస్తకాలు, మంచి ఇంగ్లీష్ పుస్తకాలు, ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి దాదాపు నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తాను దానికి. అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు, మేడం కృతికా శుక్లాజీ. జస్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక 25 కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను. హైదరాబాద్లో ఉండే మధ్యతరగతి ప్రజల కోసం త్వరలోనే సొంత ఇంటి పథకాన్ని తీసుకొస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నో లాస్ నో ప్రాఫిట్ పద్ధతిలో మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా తయారు చేసిన ఈ పథకం వివరాలు గ్లోబల్ సమిట్లో వెల్లడిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పథకాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించినట్టు పొంగులేటి చెప్పారు. మరోవైపు వచ్చే 3 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు ఇల్లు ఇచ్చేలా చర్యలు చేపట్టామని, G+3, G+4 విధానంలో పట్టణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించనున్నట్టు వివరించారు. హౌసింగ్ సెక్టార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో రూరల్తో పాటు ఈ ప్రభుత్వం అర్బన్ లో నివసించే వాళ్ళకి అన్ని వసతులతో కూడుకున్న ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో రాబోయే రోజుల్లో అర్బన్ కి సంబంధించిన ప్రణాళికని ప్రకటించడంతో పాటు కార్యరూపాన్ని కూడా దాల్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది. మిడ్ క్లాస్ ప్రజలకి చాలా కోర్ అర్బన్ ఏరియాలో ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా ఎఫర్టబుల్ హౌసింగ్ స్కీమ్ ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో లైక్ రాజీవ్ సగృహ, తర్వాత మనం కుక్కటపల్లి ఏరియాలో ఉండే హౌసింగ్ బోర్డు కానీ ఇటువంటి ఎఫర్టబుల్ హౌసింగ్ స్కీమ్ ను కూడా ఈ ప్రభుత్వం మళ్లీ తీసుకురానుంది. ప్రధానంగా ఓఆర్ఆర్ కి 360 డిగ్రీస్ లో ఉన్న ఓఆర్ఆర్ కి ఆనుకొని ఉన్న అనేక ప్రభుత్వ స్థలాలు కానీ ప్రైవేటు స్థలాలు పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకొని అక్కడ ఎఫర్టబుల్ హౌసెస్ స్కీమ్ ను కూడా రాబోయే 2-3 నెలలలోపు ఆ స్కీమ్ ను కూడా ఈ ప్రభుత్వం ప్రకటించనుంది.
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై విద్యాశాఖ అధికారులు, ఓయూ వీసీ ప్రొఫెసర్లతో కలిసి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 10న యూనివర్సిటీని సందర్శిస్తామని సీఎం తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా యూనివర్సిటీలో భవన నిర్మాణాలు ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఓయూ అభివృద్ధి ప్రణాళికపై విద్యార్థుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఈ నెల 31న పూర్తి నివేదికను ప్రకటించాలని దిశానిర్దేశం చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా ఓయూ విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. అవసరమైతే యూనివర్సిటీ అధ్యాపకులను విదేశాలకు పంపి శిక్షణ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం దేశ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. దేశవ్యాప్తంగా ఇవాళ మరో 700కు పైగా విమాన సర్వీసులు రద్దు కాగా ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఈ అర్ధరాత్రి వరకు ఇండిగోకు చెందిన అన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఢిల్లీ విమానాశ్రయం ప్రకటించింది. ఢిల్లీలోనే 220కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. చెన్నై నుంచి బయలుదేరే అన్ని ఇండిగో విమానాలను ఇవాళ పూర్తిగా రద్దు చేశారు. బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇతర ప్రధాన ఎయిర్పోర్టుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 5 రోజుల నుంచి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. చాలా విమానాశ్రయాల్లో ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆహారం, తాగునీరు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లు డీజీసీఏకు సమాచారం ఇచ్చిన ఇండిగో అసౌకర్యంపై ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దు ఆలస్యంపై సమీక్ష నిర్వహించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తగినంత సమయం ఉన్నప్పటికీ ఇండిగో ఎయిర్లైన్స్ 2వ దశ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL నిబంధనలు అమలు చేయలేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మిగిలిన ఎయిర్లైన్స్ సర్వీసులు షెడ్యూల్ ప్రకారం రాకపోకలు సాగిస్తున్నట్టు విమానయాన శాఖ తెలిపింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఫలితంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందుల్లో పడ్డారు. ఆ సంస్థ ప్రకటించిన వివరాల మేరకు 155 విమానాలను రద్దు చేశారు. రీషెడ్యూల్ చేసిన విమానాలను సైతం ఇండిగో రద్దు చేసింది. శంషాబాద్ నుంచి అహ్మదాబాద్ వెళ్లే విమానాన్ని రీషెడ్యూల్ చేసిన ఇండిగో బోర్డింగ్ పాయింట్ వద్దకు వెళ్లాక విమానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇండిగో చర్యలపై ఆగ్రహించిన ప్రయాణికులు ఆ సంస్థ కేంద్రం వద్ద ఇండిగో విమానయాన సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అహ్మదాబాద్ వెళ్ళాల్సి ఉంది. 2వ తారీఖు మేము బుక్ చేసుకున్నాం టికెట్. 2వ తారీఖు చేసుకున్నాం, అప్ అండ్ డౌన్ చేసుకున్నాం 2. కానీ ఉదయం వరకు కూడా మాకు ఎలాంటి మెసేజ్ రాలేదు. టికెట్ క్యాన్సిల్ అవుతుందని మెసేజ్ రాలే. ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళు క్యాన్సిల్ అయిందని చెప్తే లైన్లో నిలబెట్టారు. 8:30కు వచ్చాను నేను బోర్డింగ్ అని. ఇప్పటి వరకు 12:30 అవుతుంది. ఇప్పటి వరకు లైన్లోనే ఉన్నాను. కానీ చాలా వరస్ట్ సర్వీస్ అన్న. లోకల్ బస్సులో కూడా ఇంత ఇబ్బంది కాదు మనకి. నేను టికెట్ ఇంచుమించు ఒక 4 రోజుల ముందు బుక్ చేసుకున్నానండి. నేను తిరుపతికి వెళ్ళాలి. నాకు ఇవాళ మార్నింగ్ మెసేజ్ వచ్చింది, ఫస్ట్ క్యాన్సిల్ అయిందని. ఓకే క్యాన్సిల్ అయింది కదా అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళే మెసేజ్ పెట్టారు స్కెడ్యూల్ అయింది అనేసి. వాళ్ళు ఒక రోజు ముందు చెప్తే మేము కూడా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు నా శ్రీవాణి టికెట్ ఉంది అక్కడ, తిరుపతి వాళ్ళు రిఫండ్ ఇయ్యరు, వీడు క్యాన్సిల్ చేస్తా అంటుండు. ఏం చేయాలో మధ్యలో కస్టమర్ స్ట్రగుల్ అవుతున్నాం. వాళ్ళు లోపల నవ్వుకుంటున్నారు. ప్యాసింజర్స్ ఇంతమంది ఇక్కడ ఉంటే ఫోటోస్ ఉన్నాయి, లోపల నవ్వుకుంటున్నారు. ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. మేము 9 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడేమో 12. ఇంతసేపు వరకు లైన్ క్యూలో వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత బుకింగ్ తీసుకుంటాం, కన్ఫర్మేషన్ ఇవ్వను అంటున్నారు. ఏం గ్యారంటీ లేదంటున్నారు. ఇంతకుముందు రీస్కెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి కూడా 7 AM చెప్పిన ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి రాత్రి నైట్ 8 PM ఇచ్చారంట. అట్లా ఫ్లై అయ్యి వచ్చాము అంటున్నారు ముందు ఉన్న వాళ్ళు. ఇదే ఇండిగో ఫ్లైట్స్. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభానికి గుత్తాధిపత్య విధానమే కారణమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం Xలో పోస్టు చేసిన రాహుల్ గాంధీ ప్రభుత్వ గుత్తాధిపత్య విధానమే ఇండిగో విమానాల రద్దు ఆలస్యానికి ప్రధాన కారణాలని వివరించారు. మరోసారి సాధారణ పౌరులే మూల్యం చెల్లిస్తున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి రంగంలో న్యాయమైన పోటీ ఉండాలి తప్ప మ్యాచ్ ఫిక్సింగ్తో కూడిన గుత్తాధిపత్య విధానం కాదంటూ ప్రభుత్వానికి రాహుల్ చురకలంటించారు. ఈ సందర్భంగా గతేడాది ఆయన రాసిన న్యూ డీల్స్ ఫర్ ఇండియన్ బిజినెస్ అనే ఆర్టికల్ను Xలో పంచుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 150 ఏళ్ల క్రితమే మూతపడినప్పటికీ దాని స్థానంలో కొత్త గుత్తాధిపత్య విధానాలు వచ్చాయని రాహుల్ ఆరోపించారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇండిగో విమాన సంస్థ సమస్యతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పలు విమానయాన సంస్థల విజ్ఞప్తితో విమాన సిబ్బంది విధుల్లో స్వల్ప మార్పులు చేసింది. సిబ్బంది వారాంతపు విశ్రాంతి నిబంధనను డీజీసీఏ ఎత్తేసింది. డీజీసీఏ నిర్ణయంతో ఇండిగో సంస్థకు ఊరట కలగనుంది. రెండో విడత ఎఫ్డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ అమలు చేయడంతో పలు విమానయాన సంస్థలు పైలట్ల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇండిగో సంస్థ మరింత తీవ్ర సమస్యను ఎదుర్కొంటోంది. ఎఫ్డీటీఎల్ నిబంధనల అమలు చేయాలని ఏడాది క్రితమే డీజీసీఏ చెప్పినప్పటికీ పలు విమానయాన సంస్థలు ఆ దిశగా సమగ్రమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తింది. అయితే ప్రయాణికుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న డీజీసీఏ నిబంధనను ప్రస్తుతానికి ఎత్తివేసింది. ఎన్నికల్లో ఫైట్ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిమాయత్ నగర్, నారాయణగూడలో 1,40,00,000 రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం తర్వాత ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై స్పందించిన దానం రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, తన వైపు నుంచి కూడా వాదనలు వినిపిస్తానని దానం నాగేందర్ తెలిపారు. ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే మరి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి 3 ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. కాబట్టి దానికి ముందుగా మనం సంకల్పం తీసుకోవాలని కూడా ఈ సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశ్రామిక వాడల్లోని 9,292 ఎకరాల భూముల క్రమబద్ధీకరణ కోసం తెచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ బదలాయింపులకు సంబంధించి రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని పాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ బదలాయింపు ప్రక్రియపై సిబిఐ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీతో విచారణ జరిపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బోయినపల్లి పోలీసులు హవాలా ముఠా ఆట కట్టించారు. వారి నుంచి అక్రమంగా తరలిస్తున్న 4 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులు ప్రకాష్ ప్రజాపతి, ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతిలను అదుపులోకి తీసుకున్నారు. షామీర్పేట్ ఓఆర్ఆర్ వద్ద కారు టైర్లు, సీట్ల కింద పెట్టి తరలిస్తున్న 4 కోట్ల రూపాయల హవాలా నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ నుంచి హవాలా సొమ్ముతో ఆ కారు వచ్చినట్టు వెల్లడించారు. ఈ కేసులో 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. పరకామణిలో చోరీ కేసులో రాజీ వ్యవహారంపై సిఆర్డీ, ఏసీబీ డీజీలు సీల్డ్ కవర్లో ఇచ్చిన రికార్డుల పరిశీలన కోసం విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. సిఆర్డీ, ఏసీబీ డీజీలు మరో 2 సెట్ల నివేదికలను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు సమర్పించాలని ఆదేశించింది. ఆ నివేదికలను హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు సూచించింది. పరకామణి చోరీ కేసులో సిఐడి డీజీ, ఏసీబీ డీజీ ఇచ్చిన నివేదికలను ఇవ్వాలని నిందితుడు రవికుమార్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుత దశలో నివేదికలు పొందడానికి, పరిశీలించేందుకు రవికుమార్ అర్హుడు కాదని కోర్టు తేల్చి చెప్పింది. ఆ నివేదికలు కేవలం కోర్టు పరిశీలన కోసమేనని స్పష్టం చేసింది. తుది నివేదికను పొందడానికి మాత్రమే నిందితుడు అర్హుడని కోర్టు వెల్లడించింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి పతనంపై ఆందోళనలను పక్కనబెట్టిన భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మరోసారి వృద్ధికే పెద్దపీట వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6 త్రైమాసికాల గరిష్ట స్థాయి 8.2% చేరిన వేళ ఈ జోరును మరింత ముందుకు తీసుకెళ్లే దిశలో రెపో రేటు తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రెపో రేటు ప్రస్తుత 5.50 పాయింట్ల నుంచి 5.25 పాయింట్లకు దిగిరానుంది.
ఆర్బీఐ నిర్ణయంతో గృహాలు, వాహనాలు, వాణిజ్య రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 8 సార్లు రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ మొత్తం 125 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మూడో త్రైమాసికంలో వృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటును 6.8% నుంచి 7.2% పెంచింది. ద్రవ్యోల్బణం అంచనాను 2.6% నుంచి 2% తగ్గించింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మరో 1,120 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఈ జప్తులో ఇప్పటి వరకు అనిల్కు చెందిన 10,000 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లయింది. ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకు బ్యాలెన్స్ వంటివి అటాచ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ముంబై పాలీహిల్ ప్రాంతంలోని ఆయన నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్కు చెందిన కొంత భూమిని కూడా ఈడీ అటాచ్ చేసింది. ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, ముంబై, పుణె, ఠానే, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరిలో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలు నివాస, వాణిజ్య ఆస్తులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ దర్యాప్తు చేపట్టింది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే జూలైలో రిలయన్స్ గ్రూప్లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో 25 మందిపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత ఆస్తుల అటాచ్మెంట్ చేపట్టింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి రాసిన నవంబర్ 27 నాటి వికల్ప్ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం ఓ కలప వ్యాపారి ద్వారా హెడ్మా విజయవాడ వెళ్లారని, ఆ సమయంలో నిరాధుడైన హెడ్మా సహా 6గురిని పోలీసులు హత్య చేశారని వికల్ప్ పేర్కొన్నారు. అనంతరం ఎన్కౌంటర్లో హెడ్మా చనిపోయాడని, కట్టుక తల్లారని లేఖలో తెలిపారు. ఈ మేరకు హెడ్మా, శంకర్ ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. హెడ్మా హత్యకు కలప వ్యాపారి, బిల్డర్, ఐటీడీఏ కాంట్రాక్టరే కారణమని ఆరోపించారు. మనీష్ కుంజాం, సోనీ చేసిన తప్పుడు ఆరోపణలను ఖండించిన వికల్ప్ అరెస్టైన వారిలో కామ్రేడ్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లేరని స్పష్టం చేశారు. పోలీసులతో దేవ్జీ, రాజిరెడ్డి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపారు. హెడ్మా ఎన్కౌంటర్కు దేవ్జీ కారణమన్న మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజా ఆరోపణలను ఖండించారు. విజయవాడలో అరెస్టైన కామ్రేడ్లకు ప్రజాపక్ష న్యాయవాదులు, హక్కుల కార్యకర్తల సహాయం చేయాలి అని వికల్ప్ కోరారు. వలసదారుల విషయంలో కఠిన విధానాలు అమలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో పిడుగు వార్త చెప్పింది. శరణార్థులకిచ్చే వర్క్ పర్మిట్ల కాల వ్యవధిని కుదిస్తున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. శరణార్థులు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూసే వారికి అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డు ఈఏడి కింద అనుమతులు జారీ చేస్తారు. ఇప్పటి వరకు ఈ అనుమతుల కింద 5 ఏళ్లు అమెరికాలో ఉండేందుకు వీలుండగా తాజా సవరణలతో కాల వ్యవధిని 18 నెలలకు కుదించారు. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఎస్సిఐఎస్ తెలిపింది. ఇటీవల వైట్ హౌస్కు సమీపంలో 2 నేషనల్ గార్డులపై ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు కాల్పులు జరిపిన తర్వాత వలసదారులపై మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే 30 దేశాల పౌరులపై ప్రవేశంపై ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. విశ్వంలో పాలపొంతును పోలిన అతి పురాతనమైన స్పైరల్ గెలాక్సీని భారత ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గెలాక్సీని కనుగొన్న శాస్త్రవేత్తలు దానికి హిమాలయ నది అలకనంద పేరు పెట్టారు. విశ్వం పుట్టి 13.8 బిలియన్ ఏళ్లవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తుండగా ఈ గెలాక్సీ విశ్వం పుట్టిన తర్వాత కేవలం 150 కోట్ల సంవత్సరాలకు ఏర్పడింది. అంటే అలకనంద గెలాక్సీ వయసు 12 బిలియన్ సంవత్సరాలని పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్లో పిహెచ్డి పరిశోధకురాలు రాశి జైన్, మరో ఖగోళ శాస్త్రవేత్త యోగేష్ వాడేకర్ తెలిపారు. అంతరిక్ష అన్వేషణ, ఖగోళ శాస్త్రంలో భారత్ పురోగతికి అలకనంద గుర్తింపు నిదర్శనంగా నిలిచింది. ఇంత పురాతన గెలాక్సీలు విశ్వంలో అస్తవ్యస్తంగా ఉంటాయి, కానీ అలకనంద మాత్రం స్పైరల్ గెలాక్సీగా రూపుదిద్దుకుంది. ఈ పరిశోధన వివరాలను యూరోపియన్ జర్నల్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో ప్రచురించారు. పాలపొంతులో 1/3 పరిమాణంలో ఉన్న అలకనందలో కొన్ని మిలియన్ సంవత్సరాల్లోనే 1000 కోట్ల నక్షత్రాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. పాలపొంత కంటే అలకనందలో 20 నుంచి 30 రెట్లు వేగంగా కొత్త నక్షత్రాలు జనిస్తున్నట్లు వివరించారు. దక్షిణాఫ్రికాతో రేపు జరిగే 3వ వన్డే కోసం విశాఖ వచ్చిన భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ విశాఖ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయాధికారులు గంభీర్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గంభీర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామిని దర్శించుకున్నారు. ఆలయాధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ముఖ్యాంశాలు మరోసారి. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ పుతిన్ నిర్ణయం. రక్షణ, వాణిజ్యం సహా కీలక రంగాల్లో భారత్ రష్యా ఒప్పందాలు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధంపై భారత వైఖరిని స్పష్టం చేసిన ప్రధాని. తటస్థంగా ఉంటామని వెల్లడి. శాంతి స్థాపనే ఎప్పటికీ లక్ష్యం కావాలని ఉద్ఘాటన. వరుసగా 5వ రోజు ఇబ్బందులో ఇండిగో విమానయాన సంస్థ. నేడు 700కు పైగా సర్వీసులు రద్దు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల ఇక్కట్లు. విమానయాన రంగంలో సమస్యతో అప్రమత్తమైన డీజీసీఏ. పైలట్ల వారాంతపు సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు. త్వరలో పరిస్థితి చక్కబడే అవకాశం. మన్యం జిల్లా భామినిలో పేరెంట్ టీచర్ మీటింగ్కు హాజరైన చంద్రబాబు. దశలవారీ టీచర్లందరికీ ప్రపంచ స్థాయి శిక్షణ ఇప్పిస్తామని ప్రకటన. హైదరాబాద్లో మధ్యతరగతి వారికి సొంతింటి పథకం త్వరలో అమల్లోకి తెస్తామన్న పొంగులేటి. G+3, G+4 విధానంలో నిర్మాణాలు. మరోసారి వృద్ధికే ప్రాధాన్యమిచ్చిన రిజర్వ్ బ్యాంక్. రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. గృహ, వాహన రుణాలపై వడ్డీ తగ్గే అవకాశం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.